ఫ్రెండ్స్ ఏఐ తోటి ఎన్ని మంచి విషయాలు జేయడం ఎంత చెడు జరుగుతుందో అనేది ప్రచారం జరుగుతుందో, మంచి గూడా అంతే జరుగుతుంది. అంతకు మించి మంచి జరుగుతది. ఏంటి సక్రమంగా వాడుకుంటే. ఏంది అంటే ఇక్కడ ఫోటో కనిపిస్తుంది గదా! దీన్ని ఏఐలా ఎడిట్ జేసిర్రట. ఏం జేయాలంటే నాగబాబు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈళ్ళు ముగ్గురు గూడా వాళ్ళ నాన్నతోటి ఉన్నటువంటి ఫోటోను ఏఐ ద్వారా ఎడిట్ జేసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. అయితే దీన్ని స్వయంగా సాయి ధరమ్ తేజ్ వాళ్ళ మేనల్లుడు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ తన అకౌంట్‌లో ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసి తన ఆనందాన్నయితే వ్యక్తపరిచిండన్నట్టు. దీన్ని జూసినటువంటి మెగా అభిమానులందరూ గూడా "అరే! సూపర్ టెక్నాలజీ. అరే! ఎన్ని అద్భుతాలు చేయొచ్చు ఏఐ తోటి" అని జెప్పేసి కూడా కామెంట్ జేస్తా ఉన్నారు దాని కింద. ఇట్లా వాడుకుంటే ఏఐని ఏం గాదు గానీ వాళ్ళ పరువుకు భంగం కలిగించేలా వాళ్ళ వీడియోస్‌ని ఎడిట్ జేసి, వాళ్ళ ఫోటోస్‌ని ఎడిట్ జేసి వదలడం వల్ల వాళ్ళు చాలా అంటే చాలా పరువు నష్టం జరుగుతా ఉంది వాళ్ళకి. రీసెంట్‌గానే చిరంజీవి గూడా కోర్ట్‌కి పోయిండు. హైకోర్ట్‌కి పోయి తన పర్మిషన్ లేకుండా తన ఫోటోస్ వాడుతున్నారు, ఎడిట్ జేస్తా ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళని గుర్తించి శిక్షించాలని జెప్పేసి ఆయన కోర్ట్‌కి గూడా పోవడం జరిగింది. అట్లనే ఎన్టీఆర్ గూడా పోయిండు. అట్లా. కాబట్టి ఏఐ తోటి మంచి, మంచి పనులు చాలా చేయొచ్చు వాడుకుంటే. ఎందుకంటే, ఇదంతా టెక్నాలజీ యుగం గాబట్టి, టెక్నాలజీని వాడుకొని మంచి, మంచి పనులు ఎన్నో జేయొచ్చు. అంతేగాని అడ్డమైన పనులు జేస్తే ఎట్లైనా పట్టుకుంటారు. టెక్నాలజీ యుగం కాబట్టి తప్పకుండా పట్టుకుంటారు పోలీసులు. ఇది అనవసరంగా జైలుకి పోవుడెందుకు, ఆ కోర్ట్‌ల చుట్టూ తిరుగుడెందుకు, పైసలు ఖర్చు పెట్టుకునుడెందుకు, మంచి పని కోసం ఉపయోగించుకొని మన బ్రెయిన్ డెవలప్‌మెంట్ గానీ, మన పైసలు సంపాదించుకోవడం గానీ, ఇలాంటివి చేయాలి తప్పితే, అనవసరమైన విషయాల్ని ఎడిట్ జేసి సెలబ్రిటీలని ఆహ్, వాళ్ళ యొక్క పరువుకి భంగం కలిగించేలా చేయొద్దని నా యొక్క విన్నపి. మొత్తం మీదైతే ఈ మెగా ఫ్యామిలీ వాళ్ళ నాన్నతోటి ఉన్నటువంటి ఫోటో చూసి అభిమానులైతే చాలా అంటే చాలా సంబరపడతా ఉన్నారు. మీకేమనిపిస్తుంది మరి ఆ వీడియో గాని, ఆ ఫోటో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై.